ఆక్సిజన్ అయిపోతుంది కొన్ని రోజుల్లో అనేది తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది, ఆక్సిజన్ తయారు చేసిన సేల్స్ పెరుగుతాయి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఏం పెట్టుకోవాలి, ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి. బియ్యం బస్తాలతో పాటు ఇంకే సిలిండర్లు ఉండాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి. ఇళ్లలో ఒక్కొక్కళ్ళకి నెల సరిపడా సిలిండర్లు ఉండాలి. మరి ఇంట్లో ఎంతమంది ఉండాలి, సిలిండర్లు కావాలి. ఇప్పుడు ఇల్లు కూడా సరిపోనప్పుడు మీరు ఆలోచించండి. సరే నువ్వు పెట్టుకున్నావు, తగిలించుకుంటావు భుజానికి, అది ఎప్పుడైపోయిందో తెలీదు, నీ ప్రాణం ఎప్పుడు పోయిందో. అది తగిలించుకున్న తర్వాత ఎక్కడికైనా క్షేమంగా వెళ్ళగలుగుతావా? వెళ్ళిన కానించి ఇది ఎప్పుడైపోయిందో, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రావాలి నువ్వు, మళ్ళీ ఇంకో సిలిండర్ కోసం. మీరు ఆలోచన చేయండి. ఇంత ఫెసిలిటీస్ ఇచ్చాడే, ఇంత ఫ్రీగా నీకు గాలి ఇచ్చి నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు మాత్రం ఏం చేస్తున్నానంటే దేవుడు ఏం చేశాడని ప్రశ్నించేవాళ్ళు ఎక్కువైపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు కన్నా నువ్వు దేవుడికి ఏం చేసావు అనేది కూడా ఆలోచించాలి.